అందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీ నుండి కొద్దిసేపటి క్రితం ఎవరైతే తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయనను కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఎవరైతే నూతనంగా ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇది కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్నని సస్పెన్షన్స్కి సంబంధించినటువంటి లెటర్. ఇది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఈ లెటర్ను విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా. మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న మీనాక్షి నటరాజన్ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా నిన్న ఆమె బాధ్యతలు తీసుకున్నది. బాధ్యతలు తీసుకొని 24 గంటలు గడవకన్నా ముందే మరి కాంగ్రెస్ పార్టీల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ ఏదైతే ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. మరి ఈ కులగణనకు సంబంధించినటువంటి పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఏదైతుందో ఇది మొత్తం తప్పుల తడక అని చెప్పి తీన్మార్ మల్లన్న ఆలియా చింతపండు నవీన్ కుమార్ గారు వాటిని తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఛానల్ క్యూ న్యూస్లో వెళ్ళి ఏదో మరి మండలిలో అయితే మంచిగానే మాట్లాడిండు. దాని గురించి అంత పెద్ద వ్యతిరేకత అయితే ఆయన వ్యతిరేకించలేదు. కానీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత క్యూ న్యూస్ ఆఫీస్లో ఆయన దగ్గరికి వెళ్ళి క్యూ న్యూస్ ఆఫీస్కి వెళ్ళి కులగణనకు సంబంధించినటువంటి పత్రాలను మొత్తం ఆయన కాల్చివేయడం జరిగింది. కాల్చివేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, నోటికి ఎంత వస్తే అంత ఒక సామాజిక వర్గం మీద ఇక ఇద్దాగుండి అద్దాగుండి అని అన్పార్లమెంట్ వాడుతూ కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేద్దామని తీన్మార్ మల్లన్న చూసిండు. మరి దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉన్నదో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. నీవు చేసినటువంటి ఈ పత్రాలని ఏవైతే తగలబెట్టినావో ఆ పత్రాలకు తగలబెట్టిన దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఫిబ్రవరి 5 తారీఖు రోజు ఆయన పత్రాలు తగలబెడితే ఫిబ్రవరి 12 తారీఖు లోపు వివరణ ఇవ్వాలని చెప్పి తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపించింది. మరి తీన్మార్ మల్లన్న షోకాజ్ నోటీసులకు ఎటువంటి రీప్లై ఇవ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అవసరమైతే నన్ను సస్పెండ్ చేయండి అంటే తీన్మార్ మల్లన్న ఆయన స్ట్రాటజీ ఏముందని నేను అనుకుంటున్నానంటే ఆయన ఈ బీసీలను అడ్డం పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజలుంటే దాదాపు 2 కోట్ల మంది ఎవరుంటారు? బీసీలు ఉంటారు. బీసీ జనాభా ఈ 2 కోట్ల మంది ఉంటుంది. ఈ 2 కోట్ల మందిని అడ్డం పెట్టుకొని ఒక పార్టీ పెట్టాలని కొంత మల్లన్న గత 6 నెలలుగా ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాడు. దీన్ని ఒక సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు అనుకో, కాంగ్రెస్ పార్టీల నుంచి తీన్మార్ మల్లన్ననే వెళ్ళిపోయాడు అనుకో ఎట్లుంటుంది అంటే ఆయన వ్యవహార శైలి ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2015లో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఫస్ట్ టైం 2015లో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పుడు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి పొన్నాల లక్ష్మయ్య ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఒక ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి సరే ఓడిపోయాడు. తర్వాత ఏం చేసిండు? 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిపోయి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు స్థానానికి కూడా గెలవడంతో హుజూర్ నగర్ నుండి ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తీన్మార్ మల్లన్నకు కేవలం 507 ఓట్లు మాత్రమే వచ్చినాయి.
ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తీన్మార్ మల్లన్నకు ఆ స్థానం నుంచి కేవలం 507 ఓట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు కాబట్టి మళ్ళీ కొంతకాలానికి 2023లో ఎమ్మెల్సీ స్థానాలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆ ఒక్క ఎన్నికల్లో మాత్రం ఆయన ఇండిపెండెంట్గా వేసి దాదాపు 1,00,000 ఓట్లు సాధించాడు. 1,00,000 ఓట్లు సాధించి 1,00,000 ఓట్లు సాధించాడు. 1,00,000 ఓట్లు సాధించడంతో మల్లన్న దగ్గర విపరీతమైన ఇక శక్తిగా ఎదిగిన అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఓడిపోయాడు. ఆయన ఓడిపోవడంతో ఆయన మీద విపరీతమైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన మీద చాలా కేసులు పెట్టి 2 సార్లు జైళ్ళకు తరలించి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు మల్లన్న మళ్ళీ ఏం చేసిండు, ఎంబడే ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఈ కేసుల నుంచి నన్ను కాపాడని మహాప్రభు అని చెప్పి ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడ్డాడు. ధర్మపురి అరవింద్ ఆయన కులానికి సంబంధించినటువంటి మునూరు కాపు ఆయన నమ్మి ఈయనను తీసుకొని పోయి ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరాడు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు అన్ని కేసులలో బెయిల్ వచ్చినాయి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఒక కేసులో బెయిల్ వస్తే ఒక కేసులో బెయిల్ వస్తే అట్లా దాదాపు మళ్ళీ నన్ను ఒక 100 రోజుల వరకు జైల్లో ఉంచగలిగాను. ఇక ఇట్టేనుంటే నేను దాదాపు ఇంకా 2-3 సంవత్సరాలు అయినా నేను జైల్లో నుంచి బయటికి రావడం కష్టమని చెప్పి ఢిల్లీలో పోయి అమిత్ షా మోడీ కాళ్ళు పట్టుకొని బీజేపీలో చేరి కండువా కట్టుకొని నేను ఏదైతే ఈ రసీదు ఉందో నేను ఈ బీజేపీ సభ్యత్వం తీసుకున్నా ఈ రసీద్తోని తెలంగాణలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఉరిదీస్తా అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడాను మల్లన్న. తర్వాత మరి ఏమైందో కొద్ది కాలానికే జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడం, అదేవిధంగా ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని పెద్ద ఎత్తున అన్ని సర్వే సంస్థలు చెప్పడంతో ఎంబడే ఆయన బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు. ఇట్లా ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు తీన్మార్ మల్లన్న అనే దానికి ఇదొక ఉదాహరణ. ఇట్లా ఈ పార్టీలు అన్నీ చేరొచ్చి అంతకుముందు మనం తీసుకున్నట్లయితే కోదండరాం సార్ పార్టీలు ఉన్నాడు, జనసమితిలు ఉన్నాడు, తర్వాత విశారదన్ మహారాజ్కు సంబంధించినటువంటి ధర్మ సమాజ్ పార్టీలో చేరిండు. ధర్మ సమాజ్ ఈ పార్టీ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా కొన్ని రోజులు ఆయన అభిమానిగా తిరిగిండు. బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు తిరిగి వచ్చాడు. అన్ని పార్టీలో తిరిగి వచ్చిగా ఇప్పుడు ఏం ఎత్తుకున్నాడు కొత్త దుఃఖం అంటే దుఃఖాలు అన్నీ అయిపోయినాయి. కొత్త దుఃఖం ఏంది, ప్రశాంతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, అంతిమంగా భవిష్యత్తు కాలానికి నేను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ కావాలి, ఇదే సరైన సమయం. మరి ఇక్కడ ఉంటే కేవలం ఎమ్మెల్సీగా ఉంటా, కొన్ని రోజులు మంత్రి పదవి కోసం కూడా ఆయన ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సరే అదే సుదీర్ఘంగా ఎన్నికలలో 4-5 ఎన్నికల పోటీ చేసినా కానీ ఏ రోజు ఆయన అయితే గెలవలేదు. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలలో వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత ఆయన గెలవడం జరిగింది. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అందరూ కూడా మల్లన్న గెలుపు కోసం కృషి చేశాడు. గతంలో ఎవరెవరినైతే మల్లన్న విమర్శించిండో ఆ విమర్శించిన వ్యక్తుల్ని మొత్తం ఆయన ఎమ్మెల్సీగా గెలవడానికి వాళ్ళ దగ్గరకు పోయి కడుపులో తలబెట్టి మీ కాళ్ళు మొక్తా అని అడుక్కొని ఎమ్మెల్సీగా అయితే గెలిచిండు. గెలిచిన తర్వాత ఇక ఆయన మంత్రి పదవి అడిగాడు. మరి రావడంతో నీకు మంత్రి పదవి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పడంతో కొత్తగా బీసీ దుఃఖం ఎత్తుకున్నాడు. మరి బీసీలు అసలు బీసీలకి ఇక నేనే పురాణ పురుషునిగా ఉట్టుకొచ్చిన, బీసీలను నేనే ఉద్ధరిస్తా, నా వల్లనే మేలు జరుగుతుంది అనే లెవెల్లో మల్లన్న అయితే ఈరోజు కటింగ్లు ఇస్తున్నాడు. తనకున్నటువంటి పలుకుబడిని, తనకున్నటువంటి మీడియాని రకరకాలుగా పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, అంతస్తులు సంపాదించుకున్నాడు.
ఛాయకు 10 రూపాయలు ఏంటి అని అడుక్కునే స్థాయి నుంచి హెలికాప్టర్లలో తిరిగే స్టేజ్కి వచ్చాడు. మరి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంతమంది బీసీ నాయకులని ఆయన చేరదీసిండు, ఎంతమంది బీసీ నాయకుల్ని ఆయన పైకి తెస్తున్నాడు, ఎంతమంది బీసీ నాయకుల్ని ఆయన రేపు క్యాండిడేట్లుగా మలుస్తున్నాడు అంటే ఆ రకంగా మాత్రం మల్లన్న ఏ రోజు కృషి చేయట్లేదు. కానీ ఎంతసేపు ఆయన మాత్రమే పైకి రావాలి, ఈ బీసీలను మొత్తం పక్కన పెట్టుకొని నేను మాత్రమే ఎదగాలనే దురుద్దేశంతో మల్లన్న వెళ్తున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది. మనం చాలామందిని చూసినాం, ఒక్క కుల సంఘం అని చెప్పాం కానీ 15 మంది కుల సంఘ నాయకుల్ని మనం చూసినాం. వాళ్ళు ఎంతసేపు ఆర్ కృష్ణయ్య కావచ్చు, మందకృష్ణ మాదే కావచ్చు, ఇంకోరు కావచ్చు ఇట్లా దేశవ్యాప్తంగా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ జోలే నింపుకున్నారు. కానీ ఈ సమాజాలకు కావచ్చు, బీసీల తరపున పనిచేసినటువంటి ఆర్ కృష్ణ బీసీలకి 30 సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఎంతసేపు అక్కడ ఇన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభకు పోయాడు, తర్వాత బీజేపీ వీలిస్తే మళ్ళీ అక్కడ రాజీనామా చేసి సేమ్ ప్లేస్ మళ్ళీ బీజేపీ నుంచి వెళ్ళాడు. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. ఇంత పలుకుబడి ఈ దేశంలోనే అత్యధికంగా జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాలకు దక్కాల్సినటువంటి వివిధ స్థానాల్లో వాళ్ళకు రావాల్సినటువంటి దేని గురించి వీళ్ళు కొట్లాడట్లేదు, వీళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ గురించి కొట్లాడట్లేదు. ఈ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, అట్టడుగున కొందరు చాలామంది ఇబ్బందుల్లో కూడా బతుకుతున్నారు, వాళ్ళ గురించి ఈ బీసీ సంఘం నాయకులు కులకాడేసుకొని తిరుగుతారు. కానీ ఎంతసేపు వీళ్ళ జోలే నింపుకునేటానికే కృషి చేస్తున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తాం చాలా వరకు కుల సంఘాలు కొంతవరకే పనిచేస్తాయి, కానీ వాళ్ళు అంతిమంగా రాజకీయంగా మాత్రం రాణించడం మాత్రం చాలా తక్కువ. ఒక్క కులాన్ని నమ్ముకుంటే మాత్రము రాజకీయ అధికారం సాధించడం చాలా కష్టమని దీన్ని గమనించాలి. ఒక్క బీసీలను అడ్డం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభా ఉంటే 2.5 కోట్ల జనాభా అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, 2 కోట్లు బీసీలు ఉంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, ఇట్లా చాలామంది ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి రెడ్డిలు కావచ్చు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం వెలమదూరాలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంకా మళ్ళా బలమైన కమ్యూనిటీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళా ఈ 50% మంది సరే బీసీలు మల్లన్నకు మద్దతు ఇస్తారంటే అట్లా కూడా లేదు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా చాలామంది బీసీలు, నా బీసీ నాయకులు, ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బీసీ నాయకుడు, కొంతమంది మంత్రులు ఉన్నారు, ఇట్లా ఉంటారు ప్రభుత్వంలో. వీళ్ళంతా కూడా మళ్ళీ తీన్మార్ మల్లన్న ఎంట వెళ్తారంటే మాత్రము ఇది భ్రమ. కావున కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నా పోయిన పెద్ద నష్టమైతే లేదు. ఈ కుల సంఘాలను అడ్డం పెట్టుకొని ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పబ్బం గడుపుకొని, వాళ్ళ జోలే నింపుకొని, వాళ్ళు రాజకీయంగా ఎదగాలని వాళ్ళ త్రాపాత్రయం, వాళ్ళ ప్రయత్నం. కానీ నిజంగా బీసీల మీద కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నిజంగానే బీసీల మీద తీన్మార్ మల్లన్నకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఆయన ప్లేస్లో ఇంకా చాలామంది బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళని ఇంకా ఈయన కన్నా సమర్థవంతమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టి 5-6 సార్లు ఈయన కోసం ఈ బీసీ సామాజిక వర్గం అంతా ఎందుకు కృషి చేయలే? వాళ్ళని కూడా పైకి తీసుకురావచ్చు. ఈయనలాకి ఇంక 2-3 ఎమ్మెల్సీలా గెలిపించవచ్చు, ఇండిపెండెంట్గా టికెట్లు అడగవచ్చు. ఎంతసేపు ఈ నాయకుని ఆ నాయకుని మల్లన్నని మల్లన్నని అందరినీ బ్లాక్మెయిల్ చేయడం, 1000 కోట్ల రూపాయలు సంపాదించడం, ఆ పైసలతోని ఈరోజు కొత్త దుకాణం ఎత్తుకున్నాడు. మరి మొన్న మనం చూసినాం వరంగల్లో అంత పెద్ద బీసీ సభ జరిగింది. చాలామంది ఉద్దండులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది తమిళనాడుకు సంబంధించినటువంటి బీసీ నాయకులు, డిఎంకే ఎంపీ వచ్చినట్లున్నాడు, అదేవిధంగా ఆర్ కృష్ణన్ ఉన్నాడు, ఇంకా చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి నేనొక్కని మాత్రమే ఎస్టాబ్లిష్ కావాలి, నాకు మాత్రమే పేరు రావాలి, నేను మాత్రమే లీడర్గా ఎదగాలి, వీళ్ళంతా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2 కోట్ల మంది ప్రజలు కూడా నా వెనకాల పని చేయాలనే ధోరణితోని మల్లన్న మొన్నటి మీటింగ్ నిర్వహించినట్లు మనకు స్పష్టంగా కనబడ్డది. ఇది కరెక్ట్ కాదు. నీవు ఇన్ని రోజులు ఈ రెడ్డి సామాజిక వర్గం, ఓసీలు వాళ్ళని వీళ్ళని తిడుతున్నావు, కానీ అంతిమంగా ఈ బీసీలనంతా ఎంబడి కట్టుకొని నీ ఒక్కని ప్రయోజనాల కోసం మాత్రమే నీవు పనిచేస్తున్నావు మల్లన్న. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచన చేయలే.
ఈ దేశం ఎటు పోతుంది, కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన కుంపట్లు పెట్టి అంతిమంగా ఈ రాజకీయ నాయకులు ఏం సాధిస్తారా? ఆలోచన చేయండి. అన్ని కులాలు కలిస్తేనే, అన్ని జాతులు, అన్ని మతాలు కలిస్తేనే ఈ భారతదేశం. ఒక పక్క చైనా వాడు, జపాన్ వాడు, అమెరికా వాడు, రష్యా వాడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక్కొక్క దేశంతో ఒక్కటి పోటీ పడుతుంటే ఈ దరిద్రం ఏందో మన దేశంలో కానీ కులాల పేరు మీద, మతాల పేరు మీద కుంపట్లు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎన్ని రోజులు ఈ కుల సంఘాలని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటారు మీరు? ఇది మంచి పద్ధతి కాదని నేను మరొకసారి తెలియజేస్తున్నా. దయచేసి మంచి వాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. చెడ్డవాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను కలుపుకపోతేనే మనం అంతిమంగా రాజ్యాధికారం సాధిస్తాం. మళ్ళీ నీవు ఆలోచన చెయ్యి. వెనకడికి ఒక ఆమె ఉందంట, నా కోడి కూస్తేనే తెల్లారుతుంది అని చెప్పి కోడిని తీసుకొని గట్టుకు తీసుకుపోయిందంట. యథావిధిగా ఆమె కోడి ఉన్నా లేకపోయినా మళ్ళీ తెల్లారిందంట. ఇట్లా నీలాంటి నాయకులు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చిండ్రు, పోయినరు. మరి నీ అంతకు నీవు వెళ్ళిపోతే బాగుండే, వెళ్ళిపోతావేమని చూసినాం. కానీ వాళ్ళు ఎల్లగొడితే నా మీద సానుభూతి వస్తుంది. ఈ సానుభూతితోని రేపు ఇంకా నేను జనాలకు దూసుకుపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక దుర్నీయత్తో నీవు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలని చూసినావు. ఎందుకంటే తిన్నిటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఈ పార్టీల్లో ఉండి ఈ కాంగ్రెస్ పార్టీల్లో ఉండి నీవు ఎమ్మెల్సీగా కొనసాగుకుంటా నీవు ఇదే పార్టీ మీద యుద్ధం చేస్తున్నావు అంటే అసలు దీన్ని దేని రకంగా చూడాలి నీవు చెప్పు? శాసనాలు చేసేటటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి నీవు అక్కడ అసెంబ్లీ, ఇక్కడ శాసనసభ జరుగుతుంటే, కౌన్సిల్ జరుగుతుంటే నీవు ఏదన్నా ప్రభుత్వం చేసినటువంటి లెక్కల్లో ఏదన్నా తప్పులుంటే నీకు ముఖ్యమంత్రి దగ్గర కానీ మంత్రివర్గంలో దగ్గర నీవు చర్చించడానికి అవకాశం ఉంది. కానీ వీటన్నిటిని పక్కకు తోలి ఇక నన్ను ఎవరు నమ్మేటట్టు లేడని చెప్పి నీ స్టూడియోలో వెళ్ళి ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల మీద నీవు దుమ్మెత్తిపోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు. చాలామంది కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు, పోయినరు. 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది నీలాక తోపులం తురుంగులం అనుకున్నటువంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయినరు. నీవు కూడా ఏం పెద్ద నీవు పోయినంత మాత్రాన్ని ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో నీవు కూడా ఆలోచన చేస్తావు. అసలు ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేస్తావు, ఎన్ని టికెట్లు సాధించగలుగుతావు, ఎంతమందిని గెలిపించుకోగలుగుతావు. అంతిమంగా ఎవరు అన్నావు అవునన్నా కాదన్నా తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తికి ఏదో ఒక నల్గొండ స్థానం నుండి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాడు. మరి నల్గొండ ప్రాంతం తీసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం అన్ని టికెట్లలో కొంత రెడ్డి సామాజిక వర్గం నేతలు కొంత అక్కడ బలంగా ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పద్మారెడ్డి కావచ్చు, ఇట్లా మొత్తం చాలామంది ఉంటారు. వాళ్ళు జానారెడ్డి ఫ్యామిలీ కావచ్చు. అత్యధిక స్థానాలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా సుదీర్ఘకాలంగా వాళ్ళే గెలుస్తున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక టికెట్ మీద ఆయన మనసు పడ్డది. ఒక బీసీ నాయకుని టికెట్, అది మళ్ళా ఎవరైతే బీర్లా ఐలయ్య ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో ఆ ఐలయ్య ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. మరి ఆయన ఖచ్చితంగా అక్కడ గట్టి నాయకుడు, మంచిగా పనిచేస్తున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. ఆయన సీటు కాలింది. ఆయన టికెట్ మీద మల్లన్నకు ఆశపడ్డది. రాబోయేటటువంటి ఎన్నికలలో ఈయన తప్పించి నాకు టికెట్ ఇస్తే బాగుంటుందని కూడా ఆ రకంగా కూడా ప్రయత్నం చేసిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సంధి ఇవ్వకపోవడంతో ఈరోజు కొత్త దుఃఖం అయితే ఎత్తుకున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మల్లన్న ఏదైతే ఆశిందో అదే రకంగా ఆయనని కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత సస్పెన్షన్ వేట అయితే వేసింది. మరి రేపటి నుంచి మల్లన్న ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడు, మరి ఎన్ని రోజులు ఈ పార్టీని నడిపిస్తాడు, మరి బీసీల కోసం ఏ రకంగా ఆయన వర్క్ చేస్తాడు అనేటటువంటిది కొంత మనం చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. సరే, ఎవరి అవునన్నా కాదన్న పార్టీ అనేటటువంటిది మనకు సరైన ప్లాట్ఫామ్. పార్టీ లేకుండా మల్లన్న చాలా ఎన్నికల్లో పోటీ చేసిండు కానీ డిపాజిట్లు కూడా రాలేదు. పార్టీ జెండా మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పనిచేస్తే ఆయన ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాడు. కావున ఇకనన్నా ఇటువంటి ఊకదంపుడు కావచ్చు, ఇట్లా ఉడత ఊపులకు కూడా కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదు. ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థిరంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.